Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఈ సెక్షన్ 80C ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్కి సంబంధించి కొన్నిటి మీద ర్యాంకింగ్ ఇచ్చారంట అవును. ఈటీ వాళ్ళు. సో ఏంటి అసలు వాటి గురించి మన ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు తెలియజేయగలరు? సో ఈటీ వెల్త్ అంటే చాలా పాపులర్ అండి Hmm. ఇండియాలో. పర్సనల్ ఫైనాన్స్ లో వాళ్ళ Yes. ఆర్టికల్స్ కానీ వాళ్ళ Hmm. మ్యాగజైన్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు చేసిన సర్వేలో ఏంటంటే ర్యాంకింగ్ ఇచ్చారు. మొత్తం సెక్షన్ 80C ప్రకారం ఉన్న ఈ ఆప్షన్స్. ఫైనాన్షియల్ వెహికల్స్ లో అన్నిటికన్నా బెస్ట్ ఏది అండ్ వరస్ట్ ఏది అని చెప్పేసి అనమాట. Hmm. అండ్ మార్చి మంత్ వచ్చిందంటే తెలుసు మీకు, ఎంప్లాయీస్ అందరు Obviously కూడా ఇంకా ఇన్కమ్ tax ట్యాక్స్ ఫైల్ చేయాలంటే- చేయాలంటే రీసెర్చ్ మొదలైపోతుంది. సో మనం జనరల్ ఎంటర్ అయ్యాం కాబట్టి Hmm. ఇంక దగ్గరకు వచ్చింది కాబట్టి అందరు బీయింగ్ చేస్తారు అనమాట. అందుకని మనం మంచి టైంలో దాన్ని ఇంకోసారి రివైజ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ వన్ ఎన్పిఎస్ అండి, నేషనల్ Hmm. పెన్షన్ స్కీమ్. ఇది 15 years లాక్ టైం ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి ఇది ఇందులో మీకు కావాలంటే ఈక్విటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ 25% కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకునేవారు. అంటే ఇది లైక్ కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్ లాంటిది అనమాట, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లాంటిది అనమాట ఎన్పిఎస్. ఇది ది బెస్ట్ 5-star రేటింగ్. అండ్ సెకండ్ వన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఈ కేటగిరీ అల్టిమేట్ అనమాట. ఈక్విటీ లింక్డ్ ఈక్విటీ లింక్ సేమ్ స్కీమ్స్, ఎందుకంటే తక్కువ లాక్ ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలు ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ మోర్ దెన్ 20% వస్తుంది. అందుకని చాలా హాట్ అనమాట ఇండియా సంబంధించి అందరూ. ఇవాళ రేపట్లో అందరికీ మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ అండ్ మోర్ పబ్లిక్ అంతా దీన్ని తీసుకుంటున్నారు ఈఎల్ఎస్ఎస్. సో వాళ్ళు ఇచ్చిన ద బెస్ట్ కేటగిరీ. మీరు కనుక సెక్షన్ 80Cని సేవ్ చేయాలంటే రిటర్న్ పరంగా అండ్ టాక్సేషన్ పరంగా కూడా ఈ రెండు బెస్ట్ అని వీటికి 5-star రేటింగ్ ఇచ్చారు. సో ఎన్పిఎస్ ఒకటి అండ్ ఈఎల్ఎస్ఎస్ హార్డ్ కోర్ ఈక్విటీ అండి. అండ్ ఎన్పిఎస్ మాత్రం దాంట్లో 75% ఈక్విటీ అనమాట. నీకు కావాలంటే అచ్చం డెట్ దొరుకుతుంది అండ్ ఈక్విటీ 25% ప్లస్ డెట్ ఏమో 70%, 2 వెర్షన్లు దొరుకుతాయి ఎన్పిఎస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చారు కదండి యూలిప్స్ అండి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనమాట. ఇవేంటంటే ఇన్సూరెన్స్ ప్లస్ స్టాక్ మార్కెట్ అనమాట, రెండు కంబైన్డ్ కేటగిరీ. బట్ ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ పర్పస్ మెంట్ ఫర్ ప్రొటెక్షన్ అండి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ ఇన్సూరెన్స్ అంతే. అంత మించి అసలు వేరే వాటితో ఇన్వెస్ట్మెంట్ దాంట్లో మనం కలపకూడదు. అందుకని ఈ లుప్ ఇచ్చిన వాళ్ళ ర్యాంకింగ్ 4th ర్యాంకింగ్ అంతే, 5-star కాదు, 4-star రేటింగ్ అది. అండ్ మీకు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ అదే ఈక్విటీ సపరేట్ గా అండ్ ఇన్సూరెన్స్ సపరేట్ గా అలా కాకుండా ఒకటే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. బట్ దీంతో పోల్చుకుంటే ఈఎల్ఎస్ఎస్ బెస్ట్. అండ్ 4th వన్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్ అండి. ఇది కూడా 4-star కేటగిరీ అనమాట. తర్వాత సుకన్య యోజన, సమృద్ధి యోజన, అది కూడా 4-star రేటింగ్ ఇచ్చారు. సో ఎన్పిఎస్ అండ్ ఈఎల్ఎస్ఎస్ తర్వాత ఈ మూడు అనమాట, యూలిప్ ఒకటి అండ్ సీనియర్ సిటిజన్స్, ఈ మూడు 4-star రేటింగ్ ఇచ్చారు. అండ్ రిటైర్మెంట్ కోసం సపరేట్ ఫండ్స్ ఉన్నాయి, అది కూడా సెక్షన్ 80C ప్రకారం ఇదనమాట క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ 3-star రేటింగ్ అయ్యాయి. అంటే ఏ అయితే రిటైర్మెంట్ కోసం స్పెషల్ గా ఉన్నాయో అవన్నీ 3-star రేటింగ్, నాట్ 5-star రేటింగ్. సో అది జస్ట్ యావరేజ్. అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 3-star రేటింగ్, అది కూడా ఇట్ జస్ట్ ఆర్డినరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికలేమో పెన్షన్ ఫండ్స్ అండి. ఓకే, సో ఈ పెన్షన్ ప్లాన్స్, రిటైర్మెంట్ ఫండ్స్ అండ్ ప్రావిడెంట్ ఫండ్, ఈ మూడు కూడా 3-star కేటగిరీ. అంటే అంత బెస్ట్ కాదు, అంత వరస్ట్ కాదు అనమాట, జస్ట్ నార్మల్ గా ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అండి అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. వీటికి ఇచ్చింది 2-star 1-star రేటింగ్. ఎల్ఐసికి ఇచ్చింది 1-star రేటింగ్ అండి ఇన్సూరెన్స్ పాలసీలకి. ఇండియాలో ఎక్కువ మంది ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్ పేరు పెట్టి అమ్ముతారండి ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పేసి. బట్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ సింగిల్-star. అంటే సెక్షన్ 80C ప్రకారం పనికిరాదు. ప్యూర్లీ ఇన్సూరెన్స్ కావాలంటే అది దాన్ని తీసుకోవటం తప్ప ట్యాక్స్ సేవింగ్ అనే అబద్ధం చెప్పి మాత్రం నువ్వు దాన్ని తీసుకోలేవు. ఎందుకంటే రిటర్న్ పాయింట్ ఆఫ్ లో సింగిల్-star అవి సింగిల్-star రేటింగ్. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఈ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ దాన్ని మనం వదిలేయచ్చు, అండ్ ఎల్ఐసిని ఇన్సూరెన్స్ పాలసీని వదిలేయచ్చు, అండ్ ప్రావిడెంట్ ఫండ్ ని మనం వదిలేయచ్చు, అండ్ రిటైర్మెంట్ ఫండ్స్ వీటిని వదిలేయచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ ఎన్పిఎస్, రెండిట్లో బెస్ట్ చాయిస్ చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనం చూసాం అనుకోండి, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది 5-star రేటింగ్ అండి. బట్ లాక్ టైం మాత్రం ఆల్మోస్ట్ 15 years ఉంటుంది. నీకు యావరేజ్ రిటర్న్స్ ఎంత అంటే 8% అండి, జస్ట్ 8% అంతే. అంటే 8 సంవత్సరాలు యావరేజ్ చూసినా సరే. ఈఎల్ఎస్ఎస్ యావరేజ్ రిటర్న్స్ లాకింగ్ పీరియడ్ ఓన్లీ 3 years కదా, 18% అండి యావరేజ్ రిటర్న్స్. అంటే ట్యాక్స్ సేవర్ ఫండ్స్ లో సెక్షన్ 80C ప్రకారం హైయెస్ట్ రిటర్న్స్ అండ్ 5-star కేటగిరీ ఉన్నది ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే,
డెట్ ఫండ్స్ లో కొంచెం నీకు కావాలి అనుకుంటే ఎన్పిఎస్, బట్ నీ రేట్ ఆఫ్ రిటర్న్ 8% per annum అంతే. అంటే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అసలు వాలిటిలిటీ ఉండదండి. లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ లోనే వాలిటిలిటీ ఉంటుంది తప్ప మనం లాంగ్ టర్మ్ ఈ ట్యాక్స్ కేటగిరీ అంతా కూడా లేదు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు 10 years 20 years 30 years దాకా ఉంటారు కాబట్టి బెటర్ టు గో ఫర్ ఓన్ ఈఎల్ఎస్ఎస్. అందుకని మీకు సెక్షన్ 80C క్లెయిమ్ చేసేటప్పుడు అంటే ఫామ్ 16 ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పటికల్లా మీరు కనుక ఒక ఫండ్లో ఒక ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో 1.5 lakh పెట్టినా లేదా ఎవ్రీ మంత్ 12,000 అలా పే చేసుకుంటూ పోయినా మనం ఫామ్ 16 ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ రఫ్గా 20% వస్తుంది, ప్లస్ తక్కువ లాకింగ్ పీరియడ్ అంటే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈటీ వెల్త్ చేసిన ఈ రీసెర్చ్లు మనకు తెలిసేది ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ వే టు సేవ్ ద మనీ ప్లస్ ట్యాక్సెస్ ఎన్పిఎస్ అండ్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అంతే. మిగతా మొత్తం కూడా మీరు డిస్కార్డ్ చేసుకొని వీటిలో ఎత్తుకోవటం బెటర్. డెట్ ఫండ్ కావాలా ఎన్పిఎస్కి వెళ్ళిపోండి, ఈక్విటీ కావాలా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లో వాలిటిలిటీ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. షార్ట్ టర్మ్ లోనే వాలిటిలిటీ అంటే లాంగ్ టర్మ్ వాలిటిలిటీ ఉండదు. సో ఈఎల్ఎస్ఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, లాస్ట్ March 20th అలా ఆల్మోస్ట్ 45% వచ్చిందండి క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. అంతకుముందు ఇయర్ తీసుకున్నాను మిరా అసెట్ వాళ్ళది, అప్పట్లో అది నెంబర్ 1 ఉండేది. అది తీసుకుంటే అది ఆల్మోస్ట్ 20% ఏమో వచ్చింది, దీంట్లో ఆఫ్ కూడా రాలేదు. బట్ స్టిల్ ఓకే, నేను 20% కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి నాకు అది ఓకే రీజనబుల్. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఈ ఈఎల్ఎస్ఎస్ లో బెస్ట్ కేటగిరీ అంటే క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ తీసుకోవచ్చు ఈ సంవత్సరం కూడా. అది నథింగ్ బట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంటిది. అందుకని ఎక్కువ సార్లు ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో ఉండే స్టాక్సే ఈ ఈఎల్ఎస్ఎస్ లో కూడా ఉంటాయి. సో మనం దాన్ని తీసుకుని సరిపోతుంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్, థ్యాంక్ యూ సార్.